సోమవారం రాత్రి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన వైనం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ న్యూస్ ఈ రోజు ఉదయం బ్రేక్ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా మీడియా వర్గాలు చెప్తున్నాయి. కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన బాగున్నట్లుగా తమిళ మీడియా చెప్తోంది. ఇదంతా ఒకెత్తైతే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అటు అపోలో ఆసుపత్రి వర్గాలు గాని, ఇటు రజనీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన లేదు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రజనీకి ముందస్తు చికిత్సలో భాగంగా ఎలెక్టివ్ ప్రొసీజర్ గురించి ఆసుపత్రిలో చేరినట్లు చెప్తున్నారు. అయితే ఇది కూడా అధికారిక సమాచారం కాకపోవడం గమనార్హం. గతంలో రజనీకాంత్ మెదడు రక్తనాళలో బ్లాక్స్ ఏర్పడడంతో కావేరీ ఆసుపత్రిలో చేరడం, తక్షణం స్పందించిన వైద్యులు ఆయనకు చికిత్స చేసి వాటిని అప్పట్లో తొలగించారు. ఆ ప్రక్రియ సక్సెస్ కావడంతో ఆయన త్వరగా కోలుకున్నారు. రజనీకాంత్ కు గతంలో కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన కిడ్నీలకు ఎలాంటి సమస్యలు లేవు. మొత్తంగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు పలు వైద్య పరీక్షలు చేశారని చెప్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నా రజనీ ఫ్యాన్స్ మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఆసుపత్రి వర్గాలు గాని, కుటుంబ సభ్యుల నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడితే కొంత ఊరట చెందే వీలుందన్న మాట కూడా వినిపిస్తోంది.